నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తున్నారా? ఇది నాకు అర్థం కాని పెద్ద ప్రశ్న. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ క్లియర్గా చెప్పారు, మేము ఏ సేవా సంఘాలతోనూ మేము అసోసియేట్ అయ్యి లేము. ఎట్ ద సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడా రాజకీయ ప్రవేశం చేయట్లేదు. ఈ పాయింట్ క్లియర్గా వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చిన లెటరే. ఈ లెటర్ ఇంత క్లియర్గా వచ్చిన తర్వాత కూడా ఇది జమీన్ రైత్ అన్న ఒక పత్రిక వాళ్ళు ఆగకుండా వాళ్ళ అఫీషియల్ ఫేస్బుక్లో మళ్ళీ పోస్ట్ చేస్తారు. ఏంటంటే, ఎన్టీఆర్ హోరుతో వణికిన రాజకీయం. ఆయన చెప్పారా? మీరు ఊహించుకున్నారా? జమీన్ రైతు 100 ఏళ్ల క్రితం నుంచి ఉన్న పత్రిక. దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుందని మార్కెట్లో చాలామంది నమ్ముతారు. ఐ డోంట్ నో, నేను దీన్ని ఫాలో అవ్వను. సో క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ని నేను ఇంపోజ్ చేయలేను ఇక్కడ. క్లియర్గా ఏంటంటే, ఈయన చెప్పడం కంటే క్లియర్గా జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి రావాలి వార్త అనేది. ఎస్, నేను రాజకీయంలో ప్రవేశం చేస్తున్నానా లేదా అన్నది ఆయన వెల్లడించాలి. ఆయన వెల్లడించకుండా ప్రతి ఒక్కళ్ళు మేము విన్నాం, మాకు తెలుసు అన్న ఆర్టికల్స్ ప్రింట్ చేస్తే ఇది రాజకీయాల్లో ఒక అస్పష్టత క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో అల్లకల్లోలం సృష్టించాలన్న ఆలోచనే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు ఒక ఈవెంట్ నిర్వహించారు. వాళ్ళు అనుకున్నట్టే తాజ్ హోటల్లో ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో అతను ఏమన్నాడు, మేము ఎన్టీఆర్ గారిని కలవలేదు, మమ్మల్ని ఎందుకు కలవట్లేదో మాకు తెలియట్లేదు, కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు 10 ఏళ్ల క్రితం మంచి పని 10 మందికి ఉపయోగపడే చేయండి అన్న విషయం పైన ఆయన చెప్పారు కాబట్టి మేము చేస్తాము అన్నవాడు అన్నాడు. 10 సంవత్సరాల క్రితం ఎక్కడో ఒక సినిమా ఆడియో ఫంక్షన్ వేదిక మీద మా నందమూరి తారక రామారావు గారు ఒక మాట అన్నాడు, అభిమానాన్ని వృధా చేయకండి, 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి. ఆయనకి తెలియకుండా ఆయన నాటిన ఒక విత్తనం ఇవాళ పెరిగి 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 ఒక వటవృక్షంగా మారింది. సో ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండింగ్ మీదే బేస్ అయ్యి మాత్రం ఈరోజు మా సంస్థ అనేది ముందుకెళ్తుంది. మేము కోవిడ్ టైంలో స్టార్ట్ చేస్తాం. కోవిడ్ తర్వాత మళ్ళీ సెకండ్ కోవిడ్ వచ్చిన తర్వాత మేము ఎదుర్కోలేకపోయాం. ఈరోజు మేము కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సేవా దృక్పథ కార్యక్రమాల్ని జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ముందుకు తీసుకెళ్తున్నామని అతను చెప్పుకున్నాడు. సో దీనికి జూనియర్ ఎన్టీఆర్కి ఎటువంటి సంబంధం లేదు. ఇది క్లియర్గా వాళ్ళ ఆఫీసర్లు చెప్పారు. కానీ జమీన్ రైతు మళ్ళీ ఆర్టికల్ రాశారు. ఏంటంటే, ఇక్కడ క్లియర్గా మీరు చూస్తే జూనియర్ ఎన్టీఆర్ జనంలోకి వస్తున్నాడని గత వారం జమీన్ రైతు పత్రిక రాసిన వార్త రాజకీయ రంగంలో పెద్ద కుదుపులే కుదిపేసింది. భూకంపం వచ్చినంత పనైంది. లెక్కలేనన్ని యూట్యూబ్ ఛానళ్లు దీనిపై పుంకాలుగా వ్యాఖ్యలు ప్రసారం చేశాయి. సామాజిక మాధ్యమంలో జమీన్ రైతుని నానా రకాలుగా శాపనార్థాలు పెట్టారు. ఇక్కడ ఆయన జమీన్ రైతు ఎదుర్కొన్న కష్టాల గురించి మాట్లాడాడు. ఇక్కడ క్లియర్గా ఒకటి చూడండి, ఇంతకు జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడా లేక రావడం లేదా? ఈ ప్రశ్నకు సమాధానం ఆయన నుంచే రావాలి. కానీ తన తాత వల్లే ధైర్యంగా అవును వస్తున్నాను అని చెప్పే మనస్తత్వం జూనియర్ ఎన్టీఆర్కు ఉందని భావించలేము. ఇక్కడ ఈ లైన్ ఏంటి మరి? నాకు అర్థం కాకుండా మేము వ్రాసిన వార్త మీద రా ఎన్టీఆర్ అనే సంస్థ తాము పత్రికా విలేకరుల సమావేశం హోటల్ బుకింగ్ చూసి జమీన్ రైతు పొరపాటు పడిందని ఈ వార్తని తేలికపరిచే ప్రయత్నం చేసింది. ఈ సంస్థ ఏమిటో, వారు ఎప్పుడు ఎక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టబోతున్నారో మాకు తెలియదు. మాకు తెలిసిన నిజం, స్వయాన జూనియర్ ఎన్టీఆర్ తన సామాజిక సేవ కార్యక్రమానికి శుభముహూర్తం నిర్ణయించుకున్న వాస్తవం. అందుకోసం ఆయన సిద్ధం చేసుకున్న పోస్టర్లు కూడా నిజం. ముహూర్తం ఎక్కడ, ఏ పుణ్య పురుషుడు పెట్టాడన్న సమాచారం మాకు తెలుసు, కానీ అది వెల్లడించదగింది కాదు కాబట్టి చెప్పము. తమిళనాడులో అసాధారణ విజయం సాధించిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయ అవకాశాలపై జరిగిన చర్చను కొన్నిటి మీద జమీన్ రైతు వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. ఢిల్లీ పెద్దలతో ముచ్చటించిన వార్తలు తెలుసు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సీనియర్ పాత్రికేయుడు దీనిపై ఇచ్చిన సంకేతం కూడా తెలిసిన సంగతే. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే అంత తేట తెల్లంగా నందమూరి అందగాడు జనంలోకి వస్తున్నాడు అని ప్రకటించాము. ఆ వార్తలో ఏమాత్రం సందేహించాల్సిన అంశం లేదు. అందులో మేము చెప్పింది ఇప్పటికిప్పుడు ఆయన రాజకీయాల ప్రణాళికలు రచించడం లేదు. కనీసం 1 సంవత్సరం పాటు సామాజిక సేవ కార్యక్రమాల్లో ప్రజల దగ్గర కావాలంటే ఆలోచన మాత్రమే ఉందని మాత్రమే. ఇక్కడ ఇంకొక లైన్ యాడ్ చేశారు, ఇది కూడా ఏనండి. జూలై 18వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడి నుంచి తన కార్యక్రమాలు ప్రారంభించబోతున్నాడో మాకు తెలియదు, కానీ ఆ పుణ్యకార్యం జరిగిపోవడం మాత్రం ఖాయం. చూడండి, ఇది జమీన్ రైతు ఎక్కడ వెనక్కి తగ్గకుండా రాసిన ఆర్టికల్. ఇలాంటి ఆర్టికల్స్ ఎందుకు రాస్తారో క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ ప్రజలకు ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ క్లియర్గా డూయింగ్ వెరీ గుడ్ యాక్టివిటీస్, కానీ ఇది రాజకీయాలకు చెదలుబట్టిని అని, రాష్ట్రంలో వైసీపీ తెలుగుదేశం పార్టీ వడికిపోతుందని ఇతను అన్నాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. వాళ్ళ అభిమాన సంఘాలు ఎక్కడన్నా మాట్లాడినాయా?
అసలు సంఘాలే లేవంటున్నారు ఆయన క్లియర్గా. ఇలాంటి టైంలో ఆయన క్లియర్గా లేదు, రావట్లేదు అని వాళ్ళ ఆఫీస్ వాళ్ళు క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చిన జమీన్ రైతు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా జూలై 18వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడి నుంచి తన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాడో మాకు తెలియదు, కానీ ఆ పుణ్య కార్యం మాత్రం జరిగిపోవడం మాత్రం ఖాయం అంటున్నారు. ఏం చెప్పాలి వీళ్ళని? సాక్షాత్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు నో అని చెప్పినా కూడా పొలిటికల్ అలజడులు లేపటానికి, అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి, ఏపీలో ఓటర్స్ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడుతుంటే ఏంటని ఆలోచించడానికి, 2 పార్టీలు కొట్టుకోవడానికి సరిపడా మెటీరియల్ ఇచ్చినట్టు నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి అసలు? ఎన్టీ రామారావు గారు ఆయన పార్టీ పెట్టాలనుకుంటే ఈయన అనుకున్నట్టుగా నేను చెప్పను, డైరెక్ట్గా వచ్చే చెప్తాడు, ఎస్ నేను వస్తున్నాను, ఎస్ నేను ఈ సేవా కార్యక్రమం చేస్తాను. సేవని కూడా దొంగచాటుగా చేయాల్సిన అవసరం జూనియర్ ఎన్టీఆర్కి ఎందుకు ఉంటుంది? ఇది కామన్ సెన్స్. రా టీంతో సంబంధం లేదని వాళ్ళే చెప్పారు. సో దీనికి ఆయనకి సంబంధం లేదు. అదే ఆయనే సేవా కార్యక్రమం చేయాలని ముహూర్తం పెట్టుకుని బ్యానర్లు గొడుచుకుని ఇన్ని చెప్తున్నాడు ఈయన, అన్ని విషయాలు ఈయనకు తెలుసని. మరి అంత తెలిసినప్పుడు ఆయన ఎందుకు ఎక్కడో దాక్కుని చేస్తారు? 10 మందికి ఉపయోగపడే విషయం నిరభ్యంతరంగా 10 మంది ముందుకు వచ్చేస్తారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటే రామారావు గారు అన్నీ చెప్పి వస్తారు. అది తెలుగుదేశంలోకి వస్తారా, సొంత పార్టీ పెడతారా అన్నది ఆయన డిస్క్రిప్షన్. ఆయన రాజకీయాల్లోకి ఇంకా రావాలన్న ఆలోచనే లేదు. వీళ్ళు మాత్రం ప్రకల్పనలు సృష్టించే ఆర్టికల్స్ మాత్రం రాస్తున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో ఏదో అన్రెస్ట్ వస్తుంది అనుకుంటున్నారు. ఏమీ రాదు. క్లియర్గా వాళ్ళ స్టాండ్ వాళ్ళు వినిపించిన తర్వాత ఏ అన్రెస్ట్ రాదు. ఎవరు డీవియేటెడ్ పాలిటిక్స్కి అలవాటు పడిపోయారు. ఇది ఒక డీవియేషన్ టాక్టిక్. దీని గురించి వాళ్ళు 100 పుంకాలుగా రాసినా చెల్లించడం మాత్రం ప్రజలు మానేశారు. ఏమంటారు? నేను రావట్లేదు మొర్రో అన్నా కూడా లేదు ఆయన వస్తున్నారు, మా దగ్గర సమాచారం ఉందంటే ఎవరి మాట నమ్మాలి ఇక్కడ? ఆబ్వియస్లీ ఎన్టీఆర్ మాట నమ్మాలి. మీ దృష్టిలో ఏంటిదంతా? దీని గురించి మీ అభిప్రాయం ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.